ఎప్పుడైనా అనుకున్నారా, నా జీవితం ఎందుకు ఇంత చీకటిగా ఉంది, నేను ఎంత ప్రయత్నించినా మార్పు లేకుండా పోతున్నా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా మనస్సులో మీరు ఏమైనా కష్టంగా అనిపిస్తే మీరు ఒంటరిగా లేరు. ఈ చీకటిలో ఎంతోమంది విసిగిపోతున్నారు. కొత్త దిశలో ఎలా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. నేను కూడా ఇలాగే అనుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో ప్రతి దశలో అర్థం కావడం లేదు, కానీ ఏదో విధంగా నేను ఒక చీకటిని అధిగమించాను. ఇప్పుడు దాని గురించి చెప్పుకోవాలని మీరు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ చీకటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నేను చెబుతున్నానో నమ్మకండి. ఈ మార్గాలు ఎప్పటికప్పుడు మనం సులభంగా అనుసరించవచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే ప్రతి సూచన చాలా కీలకమైనది మరియు దీనిని చేయగలుగుతారు. మీరు చేసిన ప్రతి చిన్న మార్పు మీ జీవితాన్ని మారుస్తుంది. మొదటిగా, చీకటి అంటే ఏమిటి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మీరు జీవితంలో ఎప్పుడైనా చీకటిగా అనిపించినా అది బలహీనత కాదు, అది మీకు ఎదురైన సమస్యలు, మీరు ఎదుర్కొంటున్న భావోద్వేగాలు, అర్థం కాని మార్గాలు. మీ జీవితం ఎప్పుడు నిజంగా ఓ చీకటిగా మారిపోతుంది, కానీ అది అనివార్యం కాదు, అది కేవలం ఒక పరిస్థితి. మీ జీవితంలో చీకటి అనేది మానసిక ఒత్తిడి, సంబంధ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వ్యక్తిగత వైఫల్యాల వల్ల కావచ్చు. మీరు ఉద్యోగంలో పడిపోయినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు లేదా ప్రేమ సంబంధం విఫలమైనప్పుడు మీరు అనుభవించేది ఈ చీకటే. మీరు ధైర్యంగా ఉంటే ఆ చీకటి కూడా చరిత్ర అవుతుంది. నిజానికి మీరు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా అవి మీ మార్పును ప్రారంభించే పరిణామాలుగా మారుతాయి. ప్రతి అనుభవం, ప్రతి నష్టం, మీరు భరించలేని ప్రతి రాత్రి ఒక రోజు దూరమైన వెలుగును కనుగొనడానికి ఒక దారి చూపిస్తుంది. మీరు ఇప్పుడు మీ జీవితంలో ఏమి అనిపిస్తున్నారు అది నిజంగా మన్నించదగినది. మీరు ఒంటరిగా అనిపిస్తే ఆ భావన సహజం. మీరు నిరాశకు లోనైనప్పుడు, మీరు అనుభవిస్తున్న బాధ నిజంగా చాలా క్లిష్టమైనది. మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఈ సమస్యను ఎలా అధిగమించాలి, అప్పుడు మీరు నమ్మడం లేదా మీరు మీ పక్కన ఉండటం వంటి భావాలు కలుగుతాయి. మీరు అనిపించేది వాస్తవం, కానీ ఈ పరిస్థితి నుండి బయటపడటానికి మీరు ఏమీ చేయకూడదు. మీరు ఒంటరిగా లేకపోవచ్చు. మీరు అనుభవిస్తున్న ఈ బాధను అంగీకరించడం మీరు చీకటి నుంచి వెలుగులోకి వచ్చే మార్గం. ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండదని నమ్మండి. ఇప్పుడు మీరు ఈ చీకటిని ఎలా అధిగమించవచ్చో చూద్దాం. మీరు మొదలు పెట్టాలి. మీరు ఏం చేయగలరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు తొలి అడుగు వేసినప్పుడు చాలా మంది ముందుకు పోతారు. సెల్ఫ్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. మీరు సమస్యలను అర్థం చేసుకోండి. మీరు దాదాపు ప్రతి కష్టాన్ని గమనించి దాని పట్ల జ్ఞానం కలిగి, ఇది ప్రాముఖ్యం కలిగిన మొదటి దశ. మీరు అంగీకరించి మీరు ఎక్కడ ఉన్నారో దాని కారణం ఏంటో అర్థం చేసుకోవాలి. లొంగిపోయినట్లయితే మీ జీవితంలో చీకటి మాత్రమే ఉంటుంది, కానీ మీరు దానిని అంగీకరించడంతో మీరు దాన్ని అధిగమించే దిశలో ముందుకు వెళ్ళిపోతారు. షిఫ్టింగ్ యువర్ మైండ్ సెట్. మీరు ఎదురు చూసే ప్రతి చీకటిని ఒక శక్తిగా చూడండి. మీరు అదే సందర్భాన్ని, అదే విఫలతను ఒక అవకాశంగా మలచవచ్చు. మీరు ఒక విక్టిమ్ మైండ్ సెట్లో ఉండకూడదు. నాకు ఇదే పరిస్థితి అని అనడం మానండి. మీరు మార్పు కావాలనుకుంటే మీరు చీకటిలో జారి పడటమే కాదు, ఈ చీకటిని కొత్త దిశగా మార్చాలి. మీరు ఈ మైండ్ సెట్ను మార్చుకోగలిగితే మీ జీవితం ఒకరోజు తిరుగుతుంది. టాకింగ్ స్మాల్ కన్సిస్టెన్స్ యాక్షన్స్. మీరు ఒక్కొక్క రోజు చిన్న చిన్న చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్క చర్య మీకు ఒక నూతన దిశను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేయడం, ఒక నూతన లక్ష్యాన్ని పెట్టడం, 10 నిమిషాలు జర్నలింగ్ చేయడం. ఇవి చిన్న మార్పులు. ఈ మార్పులు రోజు పెద్ద ప్రభావం చూపకపోవచ్చు, కానీ మీ వాతావరణంలో తిరుగుబాటును చేసేలా చేయగలుగుతారు. రీచ్ అవుట్ ఫర్ సపోర్ట్. మీరు ఒంటరిగా ఈ మార్పు చేయకూడదు. మీరు కాబట్టి నమ్మవచ్చు. మీరు సహాయం పొందండి. మీ కుటుంబంతో మాట్లాడండి, మిత్రులతో లేదా ప్రొఫెషనల్ నుండి మద్దతు తీసుకోండి. ఒక ఔత్సాహికుడు లేదంటే మార్పు చాలా కష్టం. ఎంబ్రాస్ ఫెయిల్యూర్ యాజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్. మీరు మునుపటి ఫెయిల్యూర్లను భయపడద్దు. ఫెయిల్యూర్లకు మీరు నేర్పుతాయి. మీరు అది అవరోధాలుగా చూడకూడదు. అవి దారిలో పడ్డ రాళ్ళలా రాకుండా మీకు బలాన్ని ఇస్తాయి. ప్రతి విఫలత మరో విజయానికి దారి తీయవచ్చు. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మార్పు సాధ్యం అనుకోవడమే మొదటి దశ. మీరు ఈ మార్గంలో అడుగు పెడితే
మీరు చాలా దూరం మీరు చీకటిని మార్పుగా మార్చుకోండి. మీ జీవితం అంతా మార్పులతో మీరు సంతోషం తీర్చగలుగుతారు. మీరు ఈ మార్గంలో విజయం తప్పక సాధిస్తారు. మీరు ఇప్పుడు ముందుకు పోవాలి. మీలోని మార్పును మీరు అంగీకరించాలి. మీ జీవితం వెలుగులోకి రావాలని మీరు అనుకుంటే మీరు దీన్ని సాధిస్తారు. ఇప్పటి నుండే ప్రారంభం. మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి.